చెప్తున్నాడు ఎక్కడైనా? ఏం ఉద్ధరించారని చెప్పి 16 నెలల్లో? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని 50% దాటిపోయారు. ఇది విధ్వంసం కాదా? ఇచ్చిన హామీలు మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఇది విధ్వంసం కాదా? మోసం కాదా? ఈ రోజు ఆటో సోదరులకు ఇచ్చినటువంటి పథకం ఏంటి? ఆయన చెప్పింది ఏంటి ఎన్నికల మేనిఫెస్టోలో? బ్యాడ్జ్ కలిగినటువంటి లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి ఈ రోజు మొండి చేయి చూపించడం మోసం కాదా? దుర్మార్గం కాదా? మేము 5 సంవత్సరాలు కూడా ఈ డ్రైవర్లందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేశాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,30,000 మందితో ప్రారంభమైనటువంటి పథకం 2,75,000కు చేరి 5 ఏళ్లలో కూడా ప్రతి ఏడాది ఇచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది టోకరా, ఈ అరాకొరగా ఇప్పుడు ఇచ్చారు. కొత్తగా ఏం పెరిగింది? లారీ డ్రైవర్లు ఎక్కడ? టిప్పర్ డ్రైవర్లు ఎక్కడ? ఎందుకు వాళ్ళకి ఇవ్వటం లేదు? ఇది మోసం కాదా? ఇది విధ్వంసం కాదా? మరోవైపు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డల పుస్తలు భద్రంగా ఉండాలని చెప్పి క్రమేపీగా రేట్లు పెంచుకుంటూ మద్యం అందుబాటులో ఉండడాన్ని తగ్గించి తీసుకొస్తే ఈ రోజు వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి నాసిరకం మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే ఇది రాష్ట్ర విధ్వంసం కాదా? ఆడపడుచులకు అన్యాయం కాదా? ప్రజల ప్రాణాలతో చెలగాటం కాదా? మళ్ళీ ఏ వేదిక ఎక్కినా విధ్వంసం అని మాట్లాడతాడు ఆయన. ఇదేమన్నా పద్ధత? ఆయనకి చేతనైతే ఏం చేయగలుగుతారో చేసి చూపించాలి. ఇప్పటి వరకు అప్పుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. ఏ వర్గాన్ని చూసినా విద్య, వైద్యం. సో కాదు సురేష్, కూటమి ఏం చేయటం లేదు అంతేనా? పూర్తిగా విధ్వంసం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ని, అదే మీ ఫీలింగ్? పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తోంది సార్. మీరు చూడండి, అప్పుల్లో కూడా ఏ నిరుద్యోగిని అడిగినా, ఏ మహిళను అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వలన ఎంత బాధపడుతున్నారో కన్నీళ్లతో వెళ్లబోస్తున్నారు. వాళ్ళ బాధ ఎక్కడుంది? పథకానికి న్యాయం చేస్తున్నారు. ఒక్కటి స్పష్టంగా చెప్పమని చెప్పండి చూద్దాం. ఏ పథకానికి వీళ్ళు తూట్లు పడవకుండా అమలు చేస్తారు చెప్పమనండి. ఉందా? పథకాల గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకుందా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రోజు కూడా మీరు డ్రైవర్లకు పథకాలు ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇవ్వడం వల్లనే ఈ రోజు మీరు తల్లికి వందనం అంటూ పథకాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం వల్లనే మీరు ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటున్నారు. ఈ రోజు ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన దయతో ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్లే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాలను తీసుకురావాల్సి వచ్చిందని ప్రజలందరికీ తెలుసు. ఏ నాయకుడు ప్రజల కోసం పనిచేశాడని. వీళ్ళు వేదికల మీదకి ఏదో మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఈ రోజు ప్రతి పథకం కూడా ఈ రోజు వీళ్ళకి భయపడన్నా ఇస్తున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలందరూ కూడా గుర్తించారు. ప్రసాద్ గారు, ఏంటి ఎమ్మెల్యేలకు ఫుల్ వార్నింగ్లు ఇస్తున్నారట? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఈరోజు మీటింగ్ కూడా పెట్టారు అని చెప్పి. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇన్ఛార్జి మంత్రులను కూడా ఖాతరు చేయని ఎమ్మెల్యేలు, ఇది వాస్తవం. అనంతపూర్లో బాపు రామచంద్రారెడ్డి వర్సెస్